అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. VZY వైబ్ జోన్ అండ్ యూ పేరుతో డిష్ టీవీ నుంచి కొత్త యుగం ఎంటర్టైన్మెంట్ వస్తుంది. గూగుల్ టీవీతో ఉన్న ట్రూ స్మార్ట్ టీవీ ఇకపై మీ ఇంట్లోనే సూపర్ ఇంటెలిజెంట్ ఎంటర్టైన్మెంట్ హబ్ కానుంది. 22 ఏళ్ల ఎంటర్టైన్మెంట్ లీడర్ గా ఉన్న డిష్ టీవీ ఇప్పుడు QLED 4K టీవీ అనుభవాన్ని తీసుకొస్తుంది. డాల్బీ అట్మోస్ అండ్ డాల్బీ విజన్ తో VZY చూడండి, వినండి, ఫీల్ అవ్వండి. అంతేకాదు 10,000 రూపాయల విలువైన ఒక సంవత్సరం ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ ను ఫ్రీగా అందిస్తోంది. ఇక ఈ సబ్స్క్రిప్షన్ పై ఎటువంటి అదనపు ఖర్చు లేదు. సో ఇక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. VZY ఇన్సూరెన్స్ 3 ఏళ్ల పూర్తి భరోసా, 3 ఏళ్ల వారంటీ, అలాగే 3 ఏళ్ల తర్వాత బైబ్యాక్ ఆప్షన్ తో మీ ముందుకు వచ్చింది. ఇందులోని ఇన్బిల్ట్ సెటప్ బాక్స్ ఉండడంతో బాక్స్ విడిగా బయట ఉండదు. బెజల్లెస్ మోనోలిత్ డిజైన్, మోడర్న్ లుక్, మ్యాజిక్ లుక్ తో సరికొత్త అనుభూతిని పొందవచ్చు. అలాగే గేమర్స్ కోసం ప్రత్యేకంగా LLM, MEMC, APQ, VRR లాంటి ఫీచర్స్ ను అందిస్తోంది. ప్రతి గేమ్ లో స్పీడ్ అండ్ స్మూత్ మూవ్మెంట్ కనిపిస్తోంది. కరోకే ఫీచర్ తో మీలోని పర్ఫార్మెన్స్ ని వెలికి తీసే వెసులుబాటు కూడా అందిస్తోంది. VZY వైబ్ జోన్ అండ్ యూ బై డిష్ టీవీ. ఇది టీవీ కాదు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ రెవల్యూషన్. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో మరోసారి తుపాకీ గర్జించింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలో 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున తుపాకులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి కల్లా భారతదేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తానని ప్రకటించడంతో కేంద్ర సాయుధ బలగాలు ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడ పడుతున్నాయి. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్ట చేపట్టే పెద్ద ఎత్తున నక్సల్స్ ని మట్టుబెట్టాయి. తాజాగా మరోసారి భారీ ఎన్కౌంటర్ జరగడంతో బీజాపూర్ అడవులు రక్తమోడాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతి. గుడ్ ఈవినింగ్ సునీత. ఏదైతే కేంద్ర బలగాలకు మావోయిస్టులకు జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో అయితే ఈరోజు 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి చెందినటువంటి ఘటన అయితే ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏదైతే భద్రతా బలగాలు అయితే ఈ రోజు తెల్లవజాము నుంచి కూడా అటవీ ప్రాంతంలో భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అయితే మావోయిస్టులు కట్టబడ్డారు. ఆ మావోయిస్టులని లొంగిపోవాలని కేంద్ర బలగాలు హెచ్చరించినప్పటికీ కూడా ఈ యొక్క ఎదురు కాల్పులు అయితే మధ్య అయితే ఉదయం నుంచి కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక కాల్పులు జరిగిన ప్రదేశంలో అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా 5 మృతదేహాలు గుర్తించగా ఈ రోజు సాయంకాలానికి ఈ యొక్క మృతుల సంఖ్య అయితే 12కి చేరింది. అంతేకాకుండా ఈ యొక్క ఎదురు కాల్పుల్లో కేంద్ర బలగాలకు సంబంధించిన DRC బలగాలకు చెందినటువంటి 3 జవాన్లు కూడా మృతి చెందగా అయితే మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైనటువంటి జవాన్లు అయితే బీజాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చేర్చి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే. అయితే కుంభింగ్ జరిగిన ప్రదేశంలో అయితే పెద్ద ఎత్తున అయితే డంపులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి ఆయుధాలని, మందుగుండు సామాగ్రి కూడా అయితే భద్రతా బలగాలు అయితే స్వాధీనపరుచుకున్న పరిస్థితి అయితే. ఇంకా కుంభింగ్ ప్రదేశం మొత్తం కూడా ఇంకా సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరి కొందరు మావోయిస్టులు అయితే ఎదురు కాల్పుల్లో గాయాలయ్యి అక్కడి నుంచి తప్పించుకున్న క్రమంలో అయితే ఇంకా ఆ ప్రాంతం మొత్తం కూడా ఇక సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. ఇప్పటికే మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఓ పక్క ఆపరేషన్ కగారు, ఇటు ఆపరేషన్ ఆకర్షణతో అయితే వందలాది మంది మావోయిస్టులు లొంగిపోతుంటే, మరోపక్క మావోయిస్టులకు ఈ యొక్క కేంద్ర బలగాలకు జరుగుతున్నటువంటి ఎదురుకాల్పులు అయితే 10ల సంఖ్యలో అయితే మావోయిస్టులు అయితే మృతి చెందడంతో అయితే మావోయిస్ట్ పార్టీకి అయితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులు అయినటువంటి నంబాల కేశ్వర అలియాస్ బసవరాజు మృతి, మరోపక్క మొన్న జరిగినటువంటి మడకం హిడ్మా మృతి అయితే ఇప్పటికే కేంద్రం విజయం సాధించినట్లయితే తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అయితే ఇంకా మావోయిస్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అయితే ఇంకా కూమింగ్ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా 2026 మార్చి 37 వరకు కూడా దేశంలోనే మావోయిస్ట్ నిర్మూలన చేస్తామంటూ కూడా తెలిపినప్పటి నుంచి కూడా దాదాపు
ఈ యొక్క ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం అయితే ఛత్తీస్గఢ్ లో పూర్తిగా అయితే 20,000 మంది కేంద్ర భద్రతా బలగాలు అయితే మావోయిస్టులు సంచరిస్తున్న ప్రదేశాలు అయితే భారీ మొత్తంలో కూంబి నిర్వహిస్తున్న పరిస్థితి. మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ అటే ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల వ్యవధిలోనే ఒక బేస్ క్యాంప్ లో ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున అయితే కూంబి నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ పలుమార్లు లేఖను కూడా విడుదల చేసింది. మేము చర్యలకు సిద్ధం, కాల్పులు విరమిస్తామంటూ కూడా ఈ యొక్క కేంద్రానికి పలుమార్లు లేఖ రాసినప్పటికీ కూడా కేంద్రం మాత్రం దానికి అంగీకరించకుండా బలగాలు మొత్తం కూడా కూంబి నిర్వహిస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే సునీత. రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.